ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం ఇలా సెలవిస్తుంది. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులైనవి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగును ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుతూ వచ్చేవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పౌలయ్య గారు మరియు శీల వీళ్ళిద్దరు కలిసి తెస్సలోనికలో వచ్చినప్పుడు అక్కడ మూడు దినాలు, 3 విశ్రాంతి దినాలు ఉంటారనమాట. అక్కడ ఉండి వాక్యం చెప్పిన తర్వాత వారిని బెరయాకు పంపించేస్తారు. అక్కడ ఒక వివాదం వచ్చినప్పుడు. అయితే తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే బెరయాలో ఉన్నవారు గనులై ఉన్నారంట. అంటే దేవుని వాక్యమేందు ఆ విశ్వాసులు ఎలాగున్నారు బెరయ సంఘస్థులు అంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. అంటే పౌలయ్య గారు అప్పుడు వాక్యం చదువుతూ ఉంటుంటే ఆ వాక్యం లేఖనానుసారంగా బైబిల్లో ఉందా లేదా, వీళ్ళు సరైన వాక్యాన్ని చదువుతున్నారా లేకపోతే తప్పుడు బోధన ప్రకటిస్తున్నారా అని వాక్యాలు అయ్యో కావో అవి చెక్ చేస్తున్నారు. ప్రతి దినం దేవాలయంలోకి వచ్చి చెకింగ్ చేస్తున్నారు. అంటే ప్రతి విశ్వాసి కూడా ఏదో గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకూడదు. అంటే పౌలు గారు చెప్పేటప్పుడే వాళ్ళు పరిశోధన చేశారంటే అన్ని విషయాల్లో పౌలు గారు చాలా కరెక్ట్గా ఉన్న వ్యక్తి, చాలా నియమ నిబంధనలు కలిగిన వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తి మరి అపోస్తులు బోధ చెప్పేటప్పుడే లేఖనాలు చెబుతున్నారంటే, లేఖనాలు మరి పరిశోధించారంటే ఈ దినాల్లో మరి అనేకులు వాక్యం బోధిస్తున్నారు. మరి లేఖనాల్లో ఉన్నాయో లేదో అది మంచి బోధ, సరైన బోధ లేకపోతే దుర్బోధ అనేది మనం గ్రహించుకొని ఒక విశ్వాసి మెలకువ కలిగి మరి కనిపెట్టుకొని లేఖనానుసారంగా నడుచుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు లేని వాళ్ళైతే ఏం చేస్తారు, అయ్యే నమ్మి వెళ్ళిపోతూ ఉంటారు. చదువు వచ్చిన వాళ్ళు చదవాల. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. విశ్వాసులు ప్రాముఖ్యంగా బైబిల్ చదవాల. బైబిల్ చదవకపోతే అర్థం కాదు. ఏ వాక్యాలు ఎలా ఉంటున్నాయి, ఎవరు ఎలా చదువుతున్నారో కూడా తెలియని పరిస్థితులు. అయితే మరి బెరయ సంఘస్థులు ప్రతి దినము కూడా మరి లేఖనాలు పరిశోధిస్తున్నారు. ఈ రోజుల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా అనేక మరి అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవచనాలు చెప్పే వాళ్ళు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారని యేసు